హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఈరోజు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు పొంగనూరు శాసనసభ్యులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విదేశాలు వెళ్ళి ఆంధ్రప్రదేశ్కు పొంగనూరుకు రావడం జరిగింది. అయితే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చాలా కోపంతో ఊగిపోయారు. ఆయన నీ అంత చూస్తా, నీ సంగతి చూస్తా, నిన్ను అడుగుపెట్టి నేనేదో రకరకాలుగా మాట్లాడారు. అది వాళ్ళకి మరి అంతర్గతంగా ఎప్పుడో వాళ్ళు ఫస్ట్ నుంచి కాలేజీ స్టడీస్ నుంచి ఇద్దరు చదువుకున్నారట. డిగ్రీ కాలేజీలో వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు, లేకపోతే ప్రెసిడెంట్స్ అయ్యారు. అప్పటి నుంచే వాళ్ళకి రాజకీయాలలో పోటాపోటీగా ఉన్నారు. రాజకీయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రి దగ్గర ఆగిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అత్యధికంగా ముఖ్యమంత్రి అయ్యారు, మినిస్టర్ అయ్యాడు, దేశంలోనే ప్రధానమంత్రిని నిర్ణయించే స్థాయికి కూడా వెళ్ళారు. అయితే ఈరోజు ఇది ఎందుకు చెప్తున్నానంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత విదేశాలకు వెళ్ళి ఈరోజు పొంగనూరు రావడం జరిగింది. పొంగనూరు వస్తున్నారని తెలుసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి వ్యక్తులు కావచ్చు, పొంగనూరులో నానా రభస చేశారు. అది ఏమి రభస అంటే, ఒక విధంగా మనం వర్ణాన్ని చెప్పుకోకూడదు. కొట్టడము, అసలు కనపడిన వాళ్ళను కొట్టేటట్టుగా చేశారు. కానీ అలా చేయటం వల్ల అవసరం ఏముంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలా చేస్తే రాకుండా ఉంటారా? వాళ్ళు అలాగే చేశారు. అలా గొడవ చేయటం వలన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పొంగనూరులో దిగనీయకుండా రానియకుండా వెనక్కి పంపించేశారు. ఇది ఏంటిది? ఎలక్షన్ల ముందేమో చంద్రబాబు నాయుడు గారు నేను మారానని అనేక వేదికల మీద చెప్పారు. మరి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 2 రోజుల నుంచి ఇదేంటిది? కక్ష సారింపు చర్యలా, లేకపోతే ఇలానే జరుగుతాయా? రాబోయే 5 సంవత్సరాలు మా చర్యలు ఇలాగనే ఉంటాయి, మేము ఇవన్నీ ముందు ఎలక్షన్లు అప్పుడే చెప్పినాం, అక్కడ బుక్లో రాసుకున్నాం, మేము వాళ్ళంతా తెలుస్తాం, వీళ్ళంతా తెలుస్తాం, మాకు అధికారం ఇవ్వండి అని చెప్పాము కాబట్టి మాకు అధికారం ఇచ్చారు, మేము అందుకనే ఇది చేస్తున్నాం అనుకుంటున్నారా ఏంటి? ఇది మాత్రం సమంజసం కాదు. కానీ వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన తప్పులో లేకపోతే ఆయన పాలన నచ్చకనో మీకు ఇచ్చాడు. మీకు అధికారం ఇచ్చినప్పుడు దాన్ని మీరు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని మీరు వాడుకోవాలి. కానీ అది కాకుండా వాళ్ళ మీద ఏదో కక్ష అయితే మన నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యల వల్ల వాళ్ళకు ఆల్రెడీ ప్రజలలో ఇదేంటిది, మనమేదో నమ్మకంతో మనము అధికారం ఇచ్చాం, కానీ వీళ్ళు ఎలాగూ మారలేదు, కక్ష సాధింపులకే పాల్పడుతున్నారు అనే విషయం మాత్రం ఆల్రెడీ పబ్లిక్లోకి జనాల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళకుండా ఉండదని కూడా మనం వాళ్ళకి ఈరోజు సోషల్ మీడియా వచ్చింది. ప్రతి వ్యక్తిలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీడియా ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, పేపర్స్ ఉన్నాయి. అందువల్ల అందరికీ తెలిసిపోయింది. కౌంటింగ్ మొదలెట్టిన రోజు నుంచి ఈరోజు కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రియతమ చంద్రబాబు నాయుడు గారు అది కంట్రోల్ చేస్తారనుకున్నాం, కానీ చేయకపోవడం మాత్రం బాధాకరం. థ్యాంక్ యూ. Like, share, subscribe, comment. Don't forget to ring the bell.